ప్యాషన్, వాడితో ఎంజాయ్ చేసింది, వాడితో అవసరాలు తీరిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాడు వద్దు, వాడిని వదిలించుకోవాలంటే రివర్స్ చెప్పాలి, నా వెనకాల పడుతున్నాడు అని చెప్పి. నెంబర్ ఆఫ్ ఫొటోస్ నేను చూపిస్తాను డేట్స్ వైజ్తో సహా. మాకు న్యాయం జరగాలి. ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టిందని జైలుకి పంపించారు రిమైండ్ చేసి. అది మీరు ఎక్కడా ఎంక్వైరీ చేయలేదు. ఒక అమ్మాయి అబద్ధం చెప్పుండొచ్చేమో, దానికి నాకు ఆన్సర్ కావాలి. దెన్ ఇంకొకటి, ఈ అమ్మాయికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలా 8 years నమ్మించి తిరిగి ఇప్పుడు ఇంకొకరితో తిరుగుతుంటే అది తప్పు అని చెప్తే వీడిపైన ఇలాంటి కేసులు పెడతారా? మేము మీడియా ముందు చెప్పొద్దో తెలియదు, దాచిపెట్టాల్సిన పని లేదు. ఆ అమ్మాయి అడిగి గొడవ స్టార్ట్ అయిన అమ్మాయి సెక్షువల్గా అని మాట్లాడిందంట. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. నిన్న ఇచ్చిన కంప్లైంట్, బాబు చనిపోయినాడు, నిన్న కంప్లైంట్, ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. 8 years తిరిగింది కదా, దానికి నాకు ఏం ఆన్సర్ ఇస్తారు వాళ్ళ పేరెంట్స్? ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు ఎమ్మటిబడి వేధించిండు, అది చేసిండు, ఇది చేసిండు అని పెట్టారు కదా. వాళ్ళ బెడ్రూమ్లో, అమ్మాయి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ ఫాదర్ వచ్చి కేసు పెట్టాడు కదా, మీ వాడు ఎమ్మటి పడుతున్నాడు అని చెప్పి. నీ కూతురు నువ్వేం పీక్తున్నావు? మరి ఒక ఆడపిల్లని చూసుకొని నీకే చేతనైతే లేదు, ఒక మగపిల్లని ఇంకా మేము తిరుగుతామా, ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి. ఉన్నాయి మేడం, చూపెట్టాలంటే చాలా ఉన్నాయి. ఆమె సెల్ఫ్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసినాయి ఇవన్నీ. ఈడు అన్న చిల్లర క్యాండిడేట్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పింటే ఎమ్మడి పడి ఉంటే చచ్చిపోయేవాడు కాదు కదా మేడం. చాలా ట్రస్ట్ చేసిండు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి లైఫ్ అనుకున్నాడు. ఆ అమ్మాయి అలా చేయడం ఆ అబ్బాయి తట్టుకోలేక ఈ సిచ్యువేషన్